అకార్డింగ్ టు కంపెనీ రూల్స్ షేర్స్ పర్సెంటేజ్ ఎక్కువ ఎవరికి ఉంటే వాళ్ళు ప్రపోజ్ చేసిన వాళ్ళని చైర్మన్ గా డిక్లేర్ చేస్తారు. ఇందులో నవ్వడానికి ఏముంది ఆర్యవర్ధన్ గారు? ఎస్ మీరా, యూర్ రైట్. బట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోయావు. అఫ్ కోర్స్ ఎక్స్ ఎంప్లాయ్ కదా, మేబీ నీకు గుర్తుండకపోవచ్చు. ఇప్పుడు నేను నీకు గుర్తు చేస్తాను. ఈ కంపెనీలో చాలా కాలం పాటు లీగల్ అడ్వైజర్గా వర్క్ చేసి రిటైర్ అయిన అనంతరాజుల పద్మనాభ శర్మ గారు గుర్తున్నారా? శర్మ గారు. ఎస్, ఈ కంపెనీకి ఆయన చేసిన సర్వీస్కి గాను ఆయనకు 15% షేర్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు, హీఈస్ వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్స్. రండి సార్, రండి. బట్ ఆయన ఇవన్నీ వద్దనుకుని ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. ఇప్పుడున్న టై సినారియాలో ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్లే చైర్మన్. రండి సార్. సో వాట్? ఆయన ఎవరు రావాలి కదా? వస్తారు. వచ్చారు. సార్ రండి. నమస్కారం ఆర్యవర్ధన్ గారు. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. అందరికీ నమస్కారం. ప్రశాంతంగా బతకాలని నేను అన్నీ వదులుకొని సిటీకి దూరంగా బ్రతుకుతున్నాను. కానీ ఈరోజు ఇక్కడ నమ్మకానికి నిలువెత్తు మనిషికి అన్యాయం జరుగుతుందని తెలిసి ఉండలేక వచ్చాను. ఈరోజు ఈ కంపెనీకి చైర్మన్ ఎవరైనా కావచ్చు, కానీ ఆర్యవర్ధన్ గారు చైర్మన్గా ఉంటే ఆయన నమ్ముకున్న వాళ్ళంతా ఎప్పటికీ నాలాగే ప్రశాంతంగా బ్రతుకుతారనే నమ్మకంతో నేను ఈ మీటింగ్కి రావాల్సి వచ్చింది. బ్రతకడం గొప్ప కాదు, బ్రతికించడం గొప్ప. అది ఆర్యవర్ధన్ గారి సిద్ధాంతం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీరు కంపెనీ యాక్టివిటీస్లో యాక్టివ్ మెంబర్ కాదు కదా? మీరా గారు, నేను యాక్టివ్ మెంబర్ని కాకపోవచ్చు, కానీ ఈ కంపెనీకి సంబంధించిన వివరాల్ని నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. కంపెనీ టైఅప్స్ నుండి టర్నోవర్ వరకు నాకు అన్ని వివరాలు తెలుసు. నిజానికి ప్రతి ప్రాజెక్టు ప్రాసెసింగ్లో అందరు బోర్డు మెంబర్స్ వాళ్ళ సంతకాలతో పాటు నా సంతకం కూడా ఉంటుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఎస్, నేనే స్వయంగా వెళ్ళి సంతకాలు తీసుకునేవాడిని. కంపెనీ రూల్స్ని తూచా తప్పకుండా పాటించి పనిచేయడమే ఆర్యవర్ధన్ గారి విజయ రహస్యం. అర్థమైందనుకుంటాను. ఆర్యవర్ధన్ గారినే చైర్మన్గా నేను సపోర్ట్ చేస్తున్నాను.
ఆర్య, మెజారిటీ ఆఫ్ ఓటింగ్ మనకే వచ్చింది ఆర్య. మెజారిటీ ఆఫ్ ఓట్స్ ఆర్యవర్ధన్ గారికి ఉన్నాయి కాబట్టి వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఆర్యవర్ధన్ గారే చైర్మన్. చూడు బాబు, ఏదైనా సాధించాలనుకుంటే కష్టపడాలి, కానీ నలుగురిని కష్టపెట్టకూడదు. ఆ కర్మ ఊరికే వదలదు, ఏదో ఒక రూపంలో తిరిగి మీ దగ్గరికే వస్తుంది. కర్మ. శర్మ గారు, మీరింకా కర్మ దగ్గరే ఆగిపోయారు. మరి నేను ఆల్రెడీ క్రియలో ఉన్నాను. మీ ఆట ఎప్పుడో వయసైంది, కానీ నా ఆట ఇప్పుడే. ఇదే కంపెనీలో ఒకప్పుడు నీతి నిజాయితీగా పనిచేసిన మీరా హెగ్డేని చూశాను. ఇప్పుడు పగా ద్వేషాలతో మంచి చెడు విచక్షణ తెలియకుండా పోయిన మీరా వర్ధన్ని చూస్తున్నాను. అయినా నిన్ను నువ్వు కోల్పోయి ఏం సాధిద్దామని? రియలీ ఐ పిటీ యూ. మరి నేను వెళ్ళొస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. శర్మ గారు, మీరు చేసిన సపోర్ట్ని మేమెప్పటికీ మర్చిపోము. మీ మంచితనమే మీకు రక్ష అమ్మా. అర్థం చేసుకునే భార్య దొరకడం అదృష్టం అంటారు. మీకు అన్నిట్లో తోడుగా నిలబడే భార్య దొరికింది, ఇది మహాభాగ్యం. ఇక నేను వెళ్ళొస్తాను. సండే. ఆర్య, రండి సార్. థ్యాంక్ యూ. ఏ రిలేషన్లో అయినా నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. అది లేనప్పుడు ఏ బాండ్ పర్ఫెక్ట్గా ఉండదు. ఒకవేళ మీకు ఈ కంపెనీతో ట్రావెల్ అవ్వడం ఇష్టం లేకపోతే మీ షేర్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళొచ్చు. You may leave. దాదా, పిల్లలు వీడియో కాల్ చేస్తున్నారు, మాట్లాడండి. హాయ్. నువ్వు నాన్న ఎప్పుడొస్తారు? మాకు చాలా బోర్గా ఉంది. వస్తాం అక్కి. కంపెనీ ప్రాబ్లం ఇప్పుడే సాల్వ్ అయింది. ఫస్ట్ నాన్న కంగ్రాచులేషన్స్ చెప్పండి. కంగ్రాచులేషన్స్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. మా నాన్న ఎప్పుడూ ఓడిపోరు, ఎందుకంటే మా నాన్న హీరో. థ్యాంక్ యూ అభయ్. యు బోత్ ఆర్ మై ఎనర్జీ. అయితే మాకు పార్టీ ఇవ్వాలి. ష్యూర్, విల్ సెలబ్రేట్.
ఎక్కడికైనా బయటకెళ్దాం నాన్న, ఇంట్లో బోర్గా ఉంది. ఓకే అభయ్, ఇంటికొచ్చాక ప్లాన్ చేద్దాం. ఓకే నాన్న, బాయ్. బాయ్, టేక్ కేర్. అమ్మా, కంగ్రాట్స్ నాన్న. మొత్తానికి సాధించావు. అక్కడ సమస్య ఏం రాలేదు కదా? లేదమ్మా. అమ్మా, దాదా కొట్టిన దెబ్బకి ఆ అజయ్ మైండ్ బ్లాక్ అయిపోయింది. వాళ్ళ నాన్నతోనే వైరం ముగిసిపోయిందనుకున్నాను. వీడు మళ్ళీ మోసుకొచ్చాడు. జాగ్రత్తగా ఉండండి నాన్న. అలాగే అమ్మా. అత్తమ్మా, పిల్లలెక్కడా? పిల్లలు మీకో సర్ప్రైజ్ ప్లాన్ చేశారమ్మా. సర్ప్రైజా? అవునమ్మా, సర్ప్రైజే. అరే అకి అబ్బాయి, ఏంట్రా ఈ డ్రెస్లు? నాన్ని వాళ్ళ కంపెనీ వర్క్ లో సక్సెస్ అయ్యారు కదా బాబాయ్, అందుకే అమ్మా నాన్న కోసం స్పెషల్. చేయండి. ఇటివ్వండి. టేస్ట్ చేయండి. యమ్మీ. చాలా బాగా చేశారు. థ్యాంక్స్ అమ్మా. చాలా బాగా చేశారు. మరేమనుకున్నావమ్మా? ఆకాంక్ష వర్ధన్ ఇక్కడ. నేను కూడా చేశాను కదా. ద గ్రేట్ అభయ్ వర్ధన్ ఇక్కడ. బాబాయ్, ఇదిగో నువ్వు కూడా టేస్ట్ చేయి. మై గాడ్, తినకపోతే కొట్టేలా ఉన్నారు కదా. వెరీ నైస్, చాలా బాగుంది. థ్యాంక్స్ బాబాయ్. అభయ్, నాకు తినిపించరా? నేను తినిపిస్తా కదా నానమ్మ. చాలా రుచిగా ఉంది. థ్యాంక్ యూ నానమ్మ. అన్నయ్య అన్నయ్య, ఇక నుంచి మనం మంచి రెస్టారెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఎస్ అక్కి, దాని పేరు వర్ధన్స్ కిచెన్. ఎలా ఉంది? సూపర్ రా అన్నయ్య. దాదా చూసారా, బిజినెస్ లో కూడా వీళ్ళు మీకు పోటీ వచ్చేలా ఉన్నారు. బాబాయ్, నువ్వు తిన్నావు సరే, మరి పిన్నికి తినిపించవా? వెరీ బ్యాడ్ బాబాయ్.
నేను ఫ్రెష్ అవ్వాలి. పిల్లలు, అక్కయ్య బాయ్ పదండి, మీకు జ్యూస్ ఇస్తాను, రండి. ఆర్య, ఈ విషయం వదిలే, కానీ అజయ్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీ భయం నాకు అర్థమైందమ్మా. నువ్వేం కంగారు పడకు. అత్తమ్మా, ఎక్కువగా ఆలోచించకండి. సార్కేం కాదు. సార్ పాలు. సార్, నేను అడిగానా? గెట్ లాస్ట్. అజయ్, వాట్ ఈస్ దిస్ అజయ్? ఇంత డిస్టర్బ్ గా ఫీల్ అయితే ఇలా? చేతుల వరకు వచ్చిన కంపెనీ చేయి జారిపోయింది. ఆర్యవర్ధన్ గేమ్ నేను అర్థం చేసుకోలేకపోయాను. లాస్ట్ మినిట్లో ఆ శర్మని తీసుకొచ్చి టోటల్ గేమ్ చేంజ్ చేసి పడేశాడు. డామ్ ఇట్. కూల్ అజయ్, కూల్. ఆర్యవర్ధన్ని ఓడించాలంటే ఆవేశం పనికిరాదు, ఆలోచన ఉండాలి. అతని స్ట్రాటజీకి మించిన ప్లాన్స్ చేయాలి. ఆర్యవర్ధన్ బలమేంటో తెలుసా? సిచ్యువేషన్ ఏదైనా సరే, ఎంత ప్రమాదం ముంచుకొస్తున్నా సరే, అదరరు బెదరరు, దేనికి హెవీగా రియాక్ట్ అవ్వరు. జనరల్గా అందరి మీదైన సమస్య ఎదురైతే ఎలా బయటపడాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలని చూస్తాం. కానీ ఆర్యవర్ధన్ గారు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా దాటాలి అని ఆలోచిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్యవర్ధన్ గారు ఆకాశం లాంటివారు. ఆకాశంలో బరువైన మేఘాలుంటాయి, ఉరుములు, మెరుపులు, పిడుగులు అన్నీ ఉంటాయి. కానీ ఆకాశం మాత్రం కాన్స్టెంట్గా ప్రశాంతంగానే ఉంటుంది. సో కూల్గా ఆలోచించు అజయ్. ఆర్యవర్ధన్ గారిని ఓడించాలన్న పంతంతో కాదు, అతన్ని గెలవాలన్న పట్టుదలతో ప్లాన్ చేయి. ప్లానింగ్ ఆల్రెడీ అయిపోయింది. ప్లాన్ని ప్రాసెస్ చేయడమే ఉంది. ఐ విల్ నెవర్ గివ్ అప్. ఓడిపోయానని నేను అక్కడే ఆగిపోను. నా గెలుపుకి దారులు వెతుక్కోవడం, వేసుకోవడం నాకు బాగా తెలుసు. ఐ నో యు అజయ్. ఇంతకేం ప్లాన్ చేశావు? ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్తే సార్.